ఇకపోతే మీనరాశి, మీనలగ్నం తీసుకున్నట్లయితే మీనరాశి, మీనలగ్నం వారికి రాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి ఈ యొక్క బృహస్పతి 3లో ఉన్నాడు. యోగించాడు. ఉద్యోగంలో ప్రెజర్ ఉంటుంది. మీ యొక్క రాశిలోనే మీకు మానసిక చింతన అధికంగా ఉంటుంది. ఏదైనా పీడిస్తుందా అన్నంత భయాలేస్తాయి. ఎందుకంటే మీకు ఇక్కడ రాశిలోనే రాహు ఉన్నాడు, వక్రగ్రహము. ప్లస్ అలాంటి ఫీలింగ్స్ ఇచ్చేవాడు. పీడింప చేస్తున్నట్టుగా మనసు, శరీరం శిథిలమైపోవడానికి కావాల్సిన కారకాలన్నీ ఆయన ఇస్తాడు అక్కడ. దాని నుంచి బయటపడాలంటే దుర్గా ఆరాధన చేసుకోవడం ఉత్తమం. ఇకపోతే మీకు 2వ ఇంట్లో చంద్రమంగళ యోగం ఉంది. ఇక్కడ దశమాధిపతి, భాగ్యాధిపతి, 2వ ఇంటిపతి కుజుడు, అలాగే చంద్రుడు వచ్చేసి పంచమాధిపతి. చంద్రమంగళ యోగం బాగుంటుంది. కుజుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు, చంద్రుడు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్స్లలో వర్క్ చేసే వారికి బాగా కలిసి వస్తుంది. బిజినెస్ చేసేవారికి కూడా మంచి పీరియడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే చంద్రుడు మీకు ఈ యొక్క 2వ ఇంట్లో పంచమాధిపతి. వివాహం కాని వారికి వివాహము, సంతానానికి వివాహం చేయాలనుకునే వారికి వివాహ భాగ్యాలు కలిసి వచ్చే అవకాశాలు బాగున్నాయి. జల పరిశ్రమలతో ఏదైనా బిజినెస్ చేసే వారికి మంచి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ యొక్క కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. అలాగే మీకు పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు. ఏదైనా గోల్డ్ ఇలాంటివి కొనుక్కోవాలనుకునే వారికి కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది. గోల్డ్ తీసుకోగలుగుతారు. భూ సంబంధమైన క్రయ విక్రయాలలో రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి మధ్యలో ఇబ్బందులు ఎదురై కొంత చిరాకు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు సప్తమంలో కేతువు, ఈ సప్తమ కేతువు అనేది మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సొసైటీలో ఫేమ్, అలాగే కొంత ఆరోగ్యం, మీ జీవిత భాగస్వామికి కానీ మీకు కానీ చెదరడం, దీని మూలకంగా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీకు బృహస్పతి 3లో పెద్దగా యోగించాడు. ఈ థైరాయిడ్ గ్లాండ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మెదడుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, కొంత ఫ్యాట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ యొక్క ఫైనాన్స్ చేసేవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు, భూ సంబంధమైన క్రయ విక్రయాలు చేసేవారికి కొంత ఇబ్బంది. అలాగే మీకు పంచమంలో బుధుడు పెద్దగా యోగించాడు. ఈ యొక్క ఆర్ట్స్కు సంబంధించిన వాళ్ళు, అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించిన వాళ్ళు, అకౌంట్స్ డిపార్ట్మెంట్లలో ఉన్న వారికి కొన్ని ప్రెజర్స్ పెరిగిపోయే అవకాశాలు ఈ యొక్క మీనరాశి, మీనలగ్నం వారికి కలిగే పరిస్థితి. అలాగే మీకు వ్యయంలో వచ్చేసి శని ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం మీకు పాదాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి. అలాగే మీకు ఈ యొక్క రాహు ముందే చెప్పుకున్నాం ఇబ్బంది అనేసి. ఈయన మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేటివి జనరేట్ చేస్తాడు. ఇది ఒక మీనరాశి, మీనలగ్నం వారి యొక్క జాతకం. మీనరాశిలో పూర్వభద్రము ఒక పాదము, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 పాదాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి. ఈ యొక్క చక్రంలో 12 రాశుల గురించి మనం చర్చించుకున్నాము. 12 రాశుల వరకు కూడా నేను చెప్పిన ఫలితాలనే గోచారము 30-40% వస్తుంది. మిగతాదంతా కానీ వ్యక్తిగత జాతకం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను సంప్రదించగలరు. స్వస్తి.